హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? బీబీక్యూ స్టైల్ పైనాపిల్ కదా, నేను ఏదో కొంచెం బిల్డప్ ఇద్దామని తిప్పడానికి ట్రై చేసినా కానీ అసలు ఎంత తిప్పినా రావట్లేదండి బాబు. వాళ్ళు ఎలా చేస్తారో కానీ లాస్ట్కి అయితే ఒక్కసారికి తిరిగింది, ఇంకా అమ్మయ్య అనుకున్నాను. సో వితౌట్ ఎనీ డీలే మనమైతే ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము. దీనికోసం నేనైతే ఒక మీడియం సైజ్ పైనాపిల్ తీసుకున్నాను. ఫస్ట్ అయితే మనం దీన్ని పీల్ అవుట్ చేసుకుందాము. పైనాపిల్ని చాపింగ్ బోర్డ్ పైన పెట్టి మనకి జిగ్జాగ్ లాగా ఉంటుంది కదా నైఫ్, అట్లాంటి ఎడ్జెస్ ఉన్న నైఫ్ తీసుకోవడం బెటర్. దీనికి ప్లెయిన్ సాఫ్ట్గా ఉండే ఎడ్జెస్ కంటే కూడా మనం ఈజీగా పీల్ అవుట్ చేసుకోవచ్చు దీన్ని. ఇది సింపుల్ ఇంకా ఈజీ మెథడ్. మీరు కావాలంటే ఇంకొంచెం డీప్గా కూడా కట్ చేసుకోవచ్చు, అంటే దాని ఐ పోయే వరకు. కొంతమందికి దాని ఐ తిన్నప్పుడు ఇట్లా ఇరిటేషన్ అవుతుంది కదా టంగ్కి. సో పైనాపిల్ ఇష్టం ఉండి తినకుండా ఉంటారు కదా కొంతమంది, టంగ్కి ఇట్లా హర్ట్ అవుతుందని, వాళ్ళకైతే పర్ఫెక్ట్ రెసిపీ ఇది. సో ఎంతసేపు పైనాపిల్ జ్యూస్ కాకుండా ఒకసారి పైనాపిల్ ఇలా చేసి పెట్టండి, తినని వాళ్ళు కూడా మంచిగా తింటారు. సో జాగ్రత్తగా మనం ఇట్లా చూసుకుంటూ కట్ చేసుకోవాలి, ఎందుకంటే దాని స్కిన్ కూడా షార్ప్ ఉంటుంది కదా. కావాలంటే గ్లౌజెస్ వేసుకోవచ్చు మీరు. నెక్స్ట్ దీన్ని అయితే మనం చిన్న చిన్న స్లైసెస్ లాగా కట్ చేసుకుందాము. మరీ సన్నగా కాకుండా మరీ లావుగా కాకుండా మామూలుగా మీడియం సైజులో చేసుకుందాము. మరీ సన్నగా చేస్తే కుక్ చేసేటప్పుడు విరిగిపోతాయి, మరీ లావుగా అంటే లోపలేమో కుక్ అవ్వదు కదా. సో మీడియం సైజులో ఇట్లా కట్ చేసుకోండి. నేనైతే 4 స్లైసెస్ తీసుకున్నాను. దానికి మధ్యలో స్టెమ్ రిమూవ్ చేస్తున్నాను. కావాలంటే మీరు అట్లనే పెట్టుకోండి, నేనైతే కొంచెం ఈజీగా ఉంటుంది కదా తినడానికి అని చెప్పేసి తీసేస్తున్నాను. తీసేసిన తర్వాత ఇట్లా అనిపిస్తుంది మనకి. నెక్స్ట్ ఆల్ 4 స్లైసెస్ రిమూవ్ చేసుకుంటున్నాను నేను. ఇట్లా రౌండ్ ఎక్విప్మెంట్స్ మీ దగ్గర ఏమైనా ఉంటే అవి యూజ్ చేసుకొని కూడా తీసుకోవచ్చు. ఇట్లా అన్నింటివి తీసుకున్న తర్వాత పక్కన పెట్టుకొని ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో కొంచెం కారం వేసుకుందాం. నేను కొంచెం స్పైసీగానే తింటాను. నెక్స్ట్ కొంచెం సాల్ట్ వేసుకుందాం మీ టేస్ట్కి తగ్గట్టు. అండ్ నెక్స్ట్ షుగర్ కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది దీనికి. అంటే మీ దగ్గర ఇంకా ఏమేమి మసాలాస్ ఉన్నాయి, డ్రై మసాలాస్ అన్నీ వేసుకోవచ్చు దీంట్లో. ధనియా జీరా పౌడర్, డ్రై మ్యాంగో పౌడర్, చాట్ మసాలా ఇట్లా వేసుకోండి. నేనైతే ఓన్లీ ధనియా పౌడర్ ఇంకా కొంచెం ఆయిల్ వేసి అయితే మిక్స్ చేసినాను మొత్తము. దాని తర్వాత మనం ఒక్కొక్కటిగా పైనాపిల్ స్లైసెస్ తీసుకొని దానికి మంచిగా ఇట్లా మసాజ్ చేస్తూ మ్యారినేషన్కి పెట్టుకోవాలన్నమాట. ఒకదాని తర్వాత ఒకటి స్లైసెస్ యాడ్ చేసుకుంటూ, ఇదైతే మసాలా దానికైతే సరిపోయింది మొత్తానికి. అంటే చూడడానికి కొంచెం కనిపిస్తుంది కానీ మనకైతే అన్నిటికైతే సరిపోయింది అది. సో మంచిగా ఇట్లా మసాజ్ చేస్తూ మిక్స్ చేసుకోవాలి, అన్నిటికీ ఈక్వల్గా పట్టేటట్టు. ఇట్లా చూపిస్తున్నట్టు 1 to 2 minutes మంచిగా ఇట్లా మసాలాస్ అన్నిటికీ పట్టించేయాలి. ఒక 5 to 10 minutes లిడ్తో కవర్ చేసి పక్కన పెట్టేద్దాం. ఒక 10 minutes అయిన తర్వాత లిడ్ ఓపెన్ చేస్తే మనకి మసాలాస్ అన్నిట్లో మంచిగా పట్టేసి ఉన్నాయి. దానికి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దానికైతే నేను ఆయిల్ గ్రీస్ చేసుకున్నాను. కొంచెం ప్యాన్ హీట్ అవ్వగానే ఒక్కొక్కటిగా మనం చేసుకున్న పైనాపిల్స్ అయితే దానిపైన ప్లేస్ చేసేద్దాం. చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ ఇది. మనకి అస్సలు ఎక్కువ టైం పట్టదు. కట్ చేసిన పీసెస్ ఉంటే అయితే ఇంకా ఈజీ, ఒక 5 minutesలో అయిపోతుంది ఈ రోస్టింగ్ ఇదంతా. మీడియం హీట్లో పెట్టుకొని మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి. సో 2 sides మంచిగా రోస్ట్ చేసుకోవాలి దాన్ని. ఫస్ట్ చూసినప్పుడైతే రోస్ట్ అవ్వలేదు, సో మళ్ళీ అట్లనే పెట్టేసినాను. కొంచెం సేపు అయిన తర్వాత మళ్ళీ చూస్తే కొంచెం ఇట్లా ఈ కలర్ రావాలి మనకి, సరిపోతుంది. సో అన్నీ అట్లా ఫ్లిప్ చేసుకుంటూ ఉండాలి. సో చూస్తున్నారు కదా అన్నీ ఆల్మోస్ట్ రోస్ట్ అయిపోయినాయి మనకి. సో ఇప్పుడు దీన్ని మనం డిష్ అవుట్ చేసుకుందాము. ఈవినింగ్ స్నాకింగ్ కూడా చాలా పర్ఫెక్ట్ రెసిపీ ఇది. చాలా జ్యూసీగా స్పైసీగా ట్యాంగీ ఫ్లేవర్తో చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి మీరు. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వ్లాగ్. అండ్ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.